ఈ ఘటన నిజంగా దురదృష్టకరమే. ఈరోజు ఏకాదశి కార్తీక మాసం పర్వదినం. దీంతో ఉదయం నుండి చాలామంది భక్తులు ఉపవాసంతో ప్రత్యేక పూజలు చేసుకొని దేవుణ్ణి దర్శించుకొని తిరిగి ఇంటికి వద్దామనుకున్నారు. కానీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచొస్తామని తిరిగి ఇంటికి రామని ఆ 10 మందికి తెలియరాలేదు. 10 మంది ఇప్పటి వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆలయాన్ని విషయానికి వస్తే 4 నెలల క్రితమే ఈ ఆలయం ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని ఓపెన్ చేశారు. అయితే ఈరోజు ఏకాదశి కార్తీక మాసం పర్వదినం కావడంతో చాలామంది భక్తులు తరలి వచ్చారు. ఈ ఆలయం కేవలం 3-4 వేల మందికి మాత్రమే సరిపోయేట్లుంటుంది. కానీ ఒక్కసారిగా ఉదయాన్నే ముందుగా పూజలు ముగించుకొని ఇంటికి వద్దామనుకొని చాలామంది ఒకేసారి పోటెత్తడంతో 25,000 మంది ఒకేసారి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఆ రైలింగ్ ఊడిపోవడంతో చాలామంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి తోపులాట తొక్కిసలాట జరగడంతో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలానే మరొక వాదన కూడా ఉంది. అక్కడున్న మహిళా భక్తులు ఎవరైతే అక్కడ దర్శించుకోవడానికి వచ్చారో వాళ్ళ మధ్య కొంత వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ తోపులాట జరగడంతోనే రైలింగ్ ఊడిపోయింది. ఆ తర్వాత చాలా మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం, ఆ తోపులాట జరిగింది. కొంతమంది ఆలయం నుండి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా ఆ ఘటన జరగాని దీంతో ఆ తొక్కిసలాట తోపులాట జరగడంతోనే మృతుల సంఖ్య ఎంత భారీగా ఉందని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న భక్తులు చాలా మంది ఈ సహాయ సహకారాల్లో పాల్గొన్నారు. చాలా మందిని వెంటనే ఉటావుటిన బయటికి తీసుకొచ్చారు. ఈ మరణించిన వాళ్ళందరిలో మహిళలు పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇది నిజంగా విషాదకర ఘటనే. ఇప్పటికే మంత్రులు అక్కడికి చేరుకున్నారు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు, అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇది ప్రైవేట్ ఆలయం. ఈ ప్రైవేట్ ఆలయాలు ఎలాంటి సమాచారం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేదు కాబట్టి ఈ ఘటన జరిగినప్పుడు లేకపోతే జరుగుతుందన్న విషయం ముందే ఎవరు ఊహించలేదని, అదే ఇది ప్రభుత్వ ఆధీనంలోనో ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటే కనుక ఖచ్చితంగా పోలీసుల దృష్టికి వెళ్ళేది కాబట్టి పోలీసుల నియంత్రణలో ఉండేది, ఇలాంటి ఘటనలు జరుగుండేవి కాదని అధికారులు నేతలు చెప్తున్నారు. ప్రైవేట్ ఆలయాలు సమాచారం ఇవ్వడం లేదు కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ ఆనం చెప్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం ప్రజాప్రతినిధులు చాలా మంది స్పందిస్తున్నారు, అక్కడికి వస్తున్నారు, ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయో పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సో ఇప్పటికీ మృతుల సంఖ్య 10 మందికి చేరింది. మిగతా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికీ 10 మంది చనిపోయారు. అందులో 9 మంది మహిళలు, ఒక బాలుడు ఒకరు ఉన్నారు. అయితే మిగిలిన వారి పరిస్థితి, మరి కొంతమంది గాయపడిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తరలించారు. కొంతమంది పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కొద్దిసేపటి క్రిందటే మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోకల్ ఎమ్మెల్యే పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష కూడా అక్కడే ఉన్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించడంతో పాటు అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వటం, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అటు ముఖ్యమంత్రి కూడా స్పందించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత పకడ్బందీగా వైద్య సేవలు అందించడంతో పాటు సహాయక చర్యలను కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ మొత్తంగా ఒక కకావికలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఆలయ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో హరిముకుంద పండా కూడా అక్కడే ఉన్నారు. ఆయనతో కూడా మంత్రి అచ్చెన్నాయుడు కలిసి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తిగా నిర్వాహకుల వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి అందరూ అంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఇది ప్రైవేటు టెంపుల్. ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందస్తుగా పోలీసులకు అధికారులకు సమాచారం ఇస్తే వాళ్ళు తగిన రక్షణ ఇస్తారు, పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. కానీ అటువంటిదేమీ ఇక్కడ జరిగినట్టుగా లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రౌడ్ ఒక్కసారిగా ఏకాదశి పర్వదినం కావటం, క్రౌడ్ ఎక్కువగా రావటం, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరగకపోవటం వల్ల ఈ యొక్క దుర్ఘటన జరిగిందని చెప్పి అంతా భావిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ వ్యక్తులు, అంటే జనరల్ గా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడిచినప్పటికీ కూడా ఒక కమిటీని ఫామ్ చేసుకోవటం, మరింత పకడ్బందీగా ప్రైవేట్ వ్యక్తులే ఏర్పాట్లు చేయటం వంటివి కూడా మిగతా టెంపుల్స్ లో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి, ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి హరిముకుంద పండానే పూర్తిగా ఆయన అధీనంలోనే ఈ యొక్క టెంపుల్ పూర్తిగా నడుస్తోంది. ఆయన బయట వ్యక్తులను కూడా లోపలికి, అంటే ఎవరైనా ఎక్కువ చొరవ తీసుకుని వచ్చినా సరే ఆయన అంతగా ఆసక్తి చూపరు. ఆయన స్వతహాగా ఆయన పనులు ఆయనే చేసుకోవాలి అనేటువంటి వ్యక్తి. ఈ 95 ఏళ్ల వయసులో కూడా సొంతంగా ట్రాక్టర్ నడుపుతారు. అదేవిధంగా పొలం పనులు, వ్యవసాయ పనులు ఆయన చేస్తూ ఉంటారు.
ట్రాక్టర్ దిగడం కూడా చాలా కష్టం. ఆ సందర్భంలో పోనీ ఎవరైనా హెల్ప్ చేద్దామని చెయ్యి అందించినా సరే ఆయన ఇష్టపడినటువంటి వ్యక్తి, నేనే దిగుతానని చెప్పేసి ఆయన మట్టుగా ఆయనే దిగేటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులు కూడా పోనీ చొరవ తీసుకొని ఆ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేద్దాం అనుకున్నా సరే ఆయన అంతటి అవకాశం అయితే అక్కడ హరిముకుంద పండ ఎవరు. ఈ నేపథ్యంలో పూర్తిగా అతని అధీనంలోనే ఈ యొక్క టెంపుల్ అనేటువంటిది నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఆర్థికంగా అక్కడ ఆయన పరిస్థితి బాగానే ఉన్నది. దానికి సంబంధించి ఏర్పాట్లు కానీ ఉన్న ఆ యొక్క ఆర్థికంగా స్వామివారి కైంకర్యాలకి ఇటువంటి లోటు లేనప్పటికీ కూడా ఈ యొక్క భక్తులు వచ్చేటువంటి సందర్భంలో ప్రైవేట్ వ్యక్తుల సహాయం కానీ లేదా పోలీసుల సహాయం కానీ తీసుకోవాల్సి ఉంది. అయితే అది పూర్తిగా ఇక్కడ అటువంటిది ఏది జరగలేదనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఆయన అమ్మవారి ఉపాసకుడు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉపాసకుడి నిర్వహణలో ఈ యొక్క టెంపుల్ ఒకటి జరుగుతోంది, టెంపుల్ నిర్వహణ జరుగుతుంది అని చెప్పేసి ఒక సెంటిమెంట్ అయితే చిన్న తిరుపతిని పోయే విధంగా ఈ యొక్క టెంపుల్ నిర్మాణం జరిగింది అనేటువంటిది గతంలో ప్రచారం జరిగిన నేపథ్యంలో చుట్టుపక్కల అంటే పలాసతో పాటుగా చుట్టుపక్కల మండలాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున ఈ యొక్క ఆలయానికి రావటం జరిగింది. ఇది ఎక్కువ అంటే 25,000 మంది వరకు కూడా భక్తులు రావటంతో ఒకే వేలో వీళ్ళందరినీ కూడా వే ఒకటే ఉండటం, అదేవిధంగా ఎగ్జిట్ ఎంట్రీ రెండు కూడా ఒకే వే ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ రైలింగ్ కూడా ఊడిపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దుర్ఘటన జరిగింది. మృతుల్లో 9 మంది మహిళలు. అసలే ఏకాదశి పర్వదినం నేపథ్యంలో ఉపవాసంతో వచ్చినటువంటి వాళ్ళు ఈ భక్తులంతా కూడా. ఈ నేపథ్యంలో 9 మంది మహిళలు ఉంటే ఒక బాలుడు కూడా చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయాలు పడినారు. వాళ్ళందరినీ కూడా అటు పలాస సిహెచ్సికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. వాళ్ళు పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లయితే వాళ్ళకి శ్రీకాకుళం, వైజాగ్ తరలించేందుకు కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అచ్చినాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇది పలాస నడిబొడిన ఉంది. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క టెంపుల్ అనేటువంటిది నిర్మాణం అనేటువంటిది జరిగింది. అయితే 10 ఏళ్ల క్రిందట హరిముకుంద పండ తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఆ సందర్భంలో స్వామివారి దర్శనం అక్కడ ఆయన చక్కగా జరగలేదు అని చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మతో చెప్పటం, అమ్మ నువ్వు తిరుపతి మళ్ళీ వెళ్ళకు, ఇక్కడే తిరుపతిని పోలిన టెంపుల్ ఇక్కడే నిర్మించు, స్వామివారు ఎక్కడైనా ఉంటారు అని చెప్పేసి అమ్మవారు చెప్పటం. ఆ నేపథ్యంలోనే కోట్లాది రూపాయలు వెచ్చించి 10 ఎకరాల విస్తీర్ణంలో, శ్రీశైల విస్తీర్ణంలో ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. స్వామివారి తిరుపతిని పోలినటువంటి స్వామివారి వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను కూడా టెంపుల్లో కొలువు తీరాయి. ఈ నేపథ్యంలో చాలా సుందరంగా ఉంటుంది టెంపుల్. ఈ నేపథ్యంలోనే సాధారణ రోజుల్లో కూడా భక్తులు వస్తూ ఉంటుంటారు. ఈ సందర్భంలో ఏకాదశి పర్వదినం కావడంతో మరింతగా భారీగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇకపోతే ఆ టెంపుల్ కి వెళ్లే మార్గం కూడా కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. ఈ టెంపుల్ అంతా నిర్వాహకుల చేతిలోనే ఉన్నప్పుడు ఈ రోజు ఏకాదశి కార్తీక మాసం కావడంతో భక్తులు ఎక్కువగానే వస్తారని ముందే అంచనా వేసి ఉండాలి కదా. అంటే ఎవరైనా వాలంటీర్స్, ఆ ఎన్జిఓకి సంబంధించిన వాలంటీర్సే అక్కడ ఎవరో ఒకరు వాలంటీర్ చేస్తూ ఉండొచ్చు కదా. కానీ అవకాశం ఇవ్వరు. ఈయన కొంచెం పాతతరం మనిషి, పాతతరం ఆలోచనలతో ఉండేటువంటి వ్యక్తి. ఈ హరిముకుంద పండ 95 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వ్యక్తి. అమ్మవారి ఉపాసకులు ప్రతిదీ ఆధ్యాత్మికతోనే ఆలోచిస్తారు. దేవుడే నాకు ఉన్నారు, దేవుడే సహకరిస్తారు అనేటువంటి దీంట్లో ఉంటారు. ఎప్పుడు అమ్మవారి ఉపాసనలోనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే బయట వ్యక్తుల సహాయాన్ని కూడా పెద్దగా ఆశించరు. ఎవరైనా ముందుకు వచ్చి చొరవ తీసుకున్నా సరే దానికి అంత అవకాశం ఇవ్వరు ఈయన. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బయట వ్యక్తులు కూడా కేవలం భక్తులుగాను ప్రేక్షకులుగా పాత్ర పోషించటం లేదా ఆయన సలహా మేరకు పనిచేయటమే తప్పితే ఆయన్ని క్రాస్ చేసి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన కూడా జరిగింది. కనీసం అందరూ అదే భావిస్తున్నారు. కనీసం పోలీసులకు చెప్పి అటు ప్రభుత్వ సహాయంతోనైనా ఏర్పాట్లు చేస్తున్నా బాగుండేది. లేదు అనుకుంటే ఈయనైనా ముందస్తుగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని వాలంటీర్స్ ని ఏర్పాటు చేసుకుని చేసినా బాగుండేదని చెబుతున్నారు. అయితే ఆయన యొక్క నైజం నేపథ్యంలో బయట వ్యక్తుల చొరవ కూడా పెద్దగా ఆయన తీసుకోరు. ఈ నేపథ్యంలోనే పెద్దగా ముందుకెవరు రానటువంటి పరిస్థితి. అయితే భక్తులు కేవలం భక్తులకే విడిచిపెట్టేశారు. వాళ్ళ డిసిప్లిన్ గా వస్తారు, స్వామివారిని దర్శించుకుని వెళ్తారని చెప్పి భావించారు. కానీ ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువైపోవటం, భక్తుల రద్దీ నేపథ్యంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఈ యొక్క ఘటన జరిగింది. అటు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనకి సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇద్దామనుకున్నా సరే ఆయన అలాగా ఎవరు బయట వ్యక్తుల చొరవను కూడా ఆయన ఎవరు చొరవ తీసుకున్నా సరే ఒప్పుకునేటువంటి వ్యక్తి కాదు. ఈ
నేపథ్యంతో ఈ యొక్క దుర్ఘటన అనేటువంటిది జరిగింది. ఎస్ శ్రీనివాస్.